మాల ఒత్తిడికి తలొగ్గి ఎస్సీ వర్గీకరణ చేయకుండా జాప్యం చేస్తున్న విషయాన్ని మేము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు గ్రూప్ 1 ఉద్యోగాలు, అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలు గ్రూప్ 2 ఉద్యోగాలు. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలే ఎస్సీ వర్గీకరణ లేకుండా మాలలకు కట్టుబెట్టడం ద్వారా మాలలందరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉంటారు. మళ్ళా గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ఎన్ని సంవత్సరాలకు పడుతుందో తెలియదు, కానీ అన్ని వర్గాలలో మాలలను పెట్టడానికి కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి పన్నిన ఒక పన్నాగం అనే విషయాన్ని మాదిగలందరం కూడా గ్రహిస్తున్నామనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి నీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మాదిగలు మోసం చేసినటువంటి ఎవరు కూడా పైకి వచ్చిన చరిత్ర లేదు. మాదిగలను మోసం చేసిన ఏ రాజకీయ పార్టీ కూడా మళ్ళీ ప్రభుత్వాల మీదకి వచ్చినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వేదో నీ సీటు కోసమో లేకపోతే నీ ముఖ్యమంత్రి పదవి కోసమో ఎవరికో కొంతమందికి తలొగ్గాల్సిన పని ఉంటే నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయి. నీకు అంత ఇబ్బందే ఉంటే, అంత ఇబ్బంది ఉండి మాలల నుంచి ఒత్తిడే కనుక ఉంటే నువ్వు రాజీనామా